ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికే మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. బాగున్నారు అందరూ? పిల్లలు బాగున్నారా అమ్మా? ఇంట్లో అందరు బాగున్నారా? ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? అస్వస్థత, జ్వరాలు కానీ, జలుబులు కానీ, లేకపోతే ఏదైనా ఇంకా వ్యాధి కలిగి ఉందా? భయపడకండి, ప్రార్థన చేస్తాను. మీకు ఏ వ్యాధులు ఉందంటే మేమేం పెద్ద ప్రార్థన ఇదని కాదు, కానీ ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవడం వలన దేవుడు మన జీవితాల్లో చాలా అద్భుతాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. నేను అందరి కోసం కూడా మీరు కూడా మనం ప్రార్థన నేర్చుకున్నాం. చక్కగా అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నారు కదమ్మా. మన దేశమంతా దేవుడు ఒకటే మాట చెప్పాడు, ఏంటంటే ప్రతి మోకాలు నా నామన్న వంగాలి, అప్పుడే నేను వస్తాను అని కదా. దేవునికి తెలుసు ప్రతి మోకాలను ఎలా వంగించాలో, ప్రతి మోకాలు ఎలా వంచాలో. మనం అనుకుంటున్నాం ఈ రోజుల్లో, అమ్మో ప్రభా, ఇంత దేశంలో మోకాలు వంగుతాయా? నా డౌట్. ప్రార్థన చేస్తారా? మారతారా వీళ్ళు అనిపిస్తుంది. కానీ దేవుడు ఒక్క కార్యం చేస్తే చాలు, దెబ్బకి దిగి వచ్చి ప్రతి ఒక్కరూ ఒక క్షణమున మోకరించగలిగిన, దేవుని కొరకు సిద్ధపడిన సమస్త శక్తివంతుడైన మన దేవునికి అటువంటి శక్తి ఉంది, అటువంటి బలం ఉంది, అటువంటి అద్భుతం చేసే గొప్ప కార్యాలు మన దేవుని దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనందరము కూడా వాక్యంలో ఏముందంటే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయమన్నట్టుగా మనందరినీ కూడా దేవుడు మన దేశము కొరకు, దేశంలో ఉన్న ప్రజల కొరకు, ప్రయాణాల కొరకు, యాక్సిడెంట్లు కాకుండా, హార్ట్ అటాకులు రాకోకుండా, మరణాలు ఎక్కువగా రాకోకుండా ప్రతి ఇంటిని, ఎందుకంటే నేను ఎప్పుడు మనం ప్రార్థిస్తాం, ఎవరి కష్టంతో వాళ్ళు బ్రతుకుతున్నారు కదమ్మా. ఎవరైనా కష్టపడుకుని బ్రతుకుతారు. ఎవరే సహాయం చేసినా వారి కష్టం తప్పదు కాబట్టి, అందుకని వారందరూ క్షేమంగా ఉండాలి, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతిరోజు మీ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని వాక్యము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధమగుతుందని చెప్పాను. దేవునికి స్తోత్రం. అబ్రహామునకంట దేవుడు ఇవన్నీ పరిశోధించటము, ఇవన్నీ జరిగిన తర్వాత అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి, అబ్రహామా, దర్శనమందు చెప్తూ పిలుస్తూ ఉన్నాడంట. అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. నేను నీకు కేడమునై ఉన్నాను, నీ బహుమానము అత్యధికము కాబోతుంది. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏంటంట, అబ్రహాము దగ్గరికి వచ్చి ఆయన దర్శనంలో మాట్లాడుతున్నాడంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదండి. శోధించబడినాక, తర్వాత మనం బాధలో ఉన్నప్పుడు, బాధించబడినాక, వాగ్దానం జరగలేదు అని ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆయన దగ్గరికి రావటం, దర్శనములు ఇవ్వటం, మాట్లాడటం నిజమేనండి. ఆ మాట ఎంత మధురమైనదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నాడు, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికం కాబోతుంది. అప్పటికి అబ్రహాముకి బహుమానం లేదు కదండి. నిజమే. లేనప్పుడు దేవుడు మాట్లాడిందే మన జీవితంలో చాలా అద్భుతమైన కార్యం. నీ బహుమానం అత్యధికం అంటే ఏంటంటున్నారు? బహుమానం లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఇదిగో నువ్వు బహుమానం. ఒక వ్యక్తిని, అనారోగ్య వ్యక్తిని తీసుకొచ్చి, ఇదిగో నువ్వు బాగా అవుతావు, బాగా నడుస్తావు, నువ్వు బాగా మాట్లాడుతావు, లేకపోతే నీకు ఇంకా బహుమానం ఎక్కువ అవుతుందంటే వాళ్ళ జీవితాలు ఎట్లుండదంటే వెకిలి నవ్వును. అంటే ఒక అలాంటి బతకలేక నవ్వే ఒక విచారమైన నవ్వు. అసబ్బా, నాకేమీ లేదంటే అమ్మగారు, అయ్యగారు వచ్చి చూడు ఎట్లా మాట్లాడుతున్నారో అన్నట్టుంది అబ్రహాంతో దేవుడు మాట్లాడే మాట. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా, నాకేమిచ్చిననేమి, నేను సంతానం లేనివాడినైపోవచ్చునని అన్నాడు. ఎంత అసంతృప్తి కదా.
నువ్వు నాకు ఎంత ఇస్తే ఏమైంది, బహుమానాలు ఇస్తే ఏమవుతుంది, కేడాలు ఇస్తే ఏమవుతుంది, కేడెముగా ఉంటే ఏమవుతుంది, కానీ నేనెందుకు ప్రభా నా వాగ్దానం నెరవేర్పు చేయనప్పుడని మనం అబ్రహాము చాలా విచారంతో ప్రభువుని అడుగుతున్నాడు కదా. కానీ వాగ్దానం చేసిన దేవుడు చాలా నమ్మదగిన దేవుడు. ఏ అమ్మా భయపడకు, వాగ్దానం నెరవేర్చడానికి వచ్చే ముందే ఇలాంటి మాటలు, ఇలాంటి ఓదార్పు, ఇలాంటి ధైర్యాన్ని ప్రభుని యేసు మనకిస్తూ ఉంటాడు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఓహో సమయం నాకు కూడా దగ్గరకు వచ్చింది, ప్రభు కార్యాన్ని అనుభవించే సమయానికి నేను వచ్చాను అని మనం అబ్రహాంలాగా తలంచినట్టయితే, ఆ కేడెముగా ఉన్న మన ప్రభు నా జీవితంలో కూడా బహుమానాన్ని అత్యధికం చేయబోతున్నాను అని దేవుడు చెప్పాడంటే, అది చాలా గొప్ప అద్భుతమైన కార్యము నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అది లాలిసం కావచ్చు, కానీ ఆయన చెప్పిన మాట ఎన్నడూ కూడా అయ్యా నాకేం లాభము, నిజమే పిల్లలు లేకపోతే నిజమే, ఎంత కష్టపడితే ఏం లాభం, ఎన్ని డబ్బులు సంపాదిస్తే ఏం లాభం, ఎన్ని ఇల్లులు ఉద్యోగాలు ఉంటే ఏం లాభం, ఆ పిల్లలు మన దగ్గర ఉండాలి, వారు తినాలి, వారు పాడు చేయాలి, వారు మనకు అంత ఉన్నదంతా ఏం చేయాలండి, ఖర్చు పెట్టాలి, అప్పుడే మనకు సంతోషం. కానీ అబ్రహాం జీవితంలో అది లేదు అని బాధపడుతున్నాడు, కానీ ఆ కార్యం చేయడానికి దేవుడు అక్కడికి వచ్చాడు, నీ దగ్గరికి కూడా వస్తున్నాడు, నిన్ను కూడా పిలుస్తున్నాడు. అయ్యా అమ్మా భయపడకు, ఎందుకంటే దేవుడు అతి త్వరలో నీ బహుమానమును అధికం చేయబోతున్నాడు, నీ ప్రార్థన కార్యం అధికం చేయబోతున్నాడు, నీ వాగ్దానం నెరవేర్పు జరగబోతుంది. ధైర్యంగా ఉండు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రాలు దేవా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన, మీరు ఆస్వాదించండి. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరిని కూడా చక్కటి ఆనందంతో, ఆయురారోగ్యాలతో, ఆశీర్వాదంతో నింపి వారు వెళ్తున్న ప్రతి పనిని దీవించమని, సంపూర్ణ స్వస్థత, విడుదల, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి కలగొచ్చేయమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.